శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయం జ్ఞానయోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకమే బ్రవీత్. శ్రీ భగవానుడు అన్నాడు, అవ్యయమైన ఈ నిష్కామ కర్మయోగాన్ని నేను సూర్యుడికి బోధించాను. సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులు ఎరుగుదురు. ఓ పరంతప, కాలగతిలో ఈ గొప్ప యోగం ఈ లోకంలో నశించిపోయింది. సయేవాయం మయా తేత్య యోగః ప్రోక్తః సనాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. ఆ సనాతనమైన యోగాన్ని నా భక్తుడు స్నేహితుడు అయిన నీకు ఇప్పుడు బోధించాను. ఇది ఉత్తమమైనది, రహస్యమైనది కూడా. అర్జునోవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు అన్నాడు, నీ జన్మ ఇటీవలది, సూర్యుని జన్మ ఎంతో ముందుది. నీవు సూర్యునికి ఉపదేశించాలన్నావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున, నాకు నీకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నేను వాటినన్నిటినీ ఎరుగుదును, నీవు ఎరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. జన్మలేని వాణ్ణి, అవ్యయుణ్ణి, జీవుళ్ళకి అధిపతిని అయిన నా ప్రకృతిని అధిరోహించి నా మాయ వల్ల జన్మిస్తూ ఉంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానిది క్రింది చెయ్యి, అధర్మానిది పై చెయ్యి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి యుగం యుగంలోనూ నేను జన్మిస్తాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవడు యథాతథంగా తెలుసుకుంటారో అతడు శరీరాన్ని వదిలిన తర్వాత తిరిగి పుట్టడు, నన్ను చేరుకుంటాడు. వీతరాగభయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతాః. రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించి ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞాన తపస్సుల వల్ల నా స్వరూపాన్ని అందుకున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వత్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, నన్ను ఎవరు ఎలా కొలిస్తే వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుషులు ఎప్పుడు నా జాడలోనే సంచరిస్తారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం
యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మల సిద్ధిని కోరుకునే వాళ్ళు ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు. మానవ లోకంలో కర్మల నుండి కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా. చాతుర్వర్ణ్యాం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యాకర్తారమవ్యయం. 4 విధాలైన వర్ణాలు గుణకర్మల విభజనని అనుసరించి నా వల్ల సృష్టింపబడ్డాయి. వాటిని సృష్టించిన వాడినైనా నేను కర్తను కానని, మార్పు లేని వాడినని తెలుసుకో. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇది మాం యోభిజానాతి కర్మ భిన్న స బధ్యతే. నన్ను కర్మలంటవని, నాకు కర్మఫలంలో కోరిక లేదని ఎరిగినవాడు కర్మల చేత కట్టుబడడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్మం పూర్వతరం కృతం. ఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షుల చేత కర్మ చేయబడింది. అందువల్ల పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చెయ్యి. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతం భ్రాంతిలో పడతారు. దేనిని తెలుసుకుంటే నీవు అశుభం నుండి విడుదల పొందుతావో ఆ కర్మ విషయం నీకు చెబుతాను. కర్మణ్యో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః. కర్మల గురించి తెలుసుకోవాలి, వికర్మల గురించి అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి. కర్మల యొక్క స్వభావం చాలా నిగూఢమైనది. కర్మణ్యః కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవడు దర్శిస్తారో అతడు మనుషుల్లోకెల్లా బుద్ధిమంతుడు. అతడే యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహు పండితం బుధాః. ఎవరు కామ సంకల్పాలను లేకుండా అన్ని కర్మలని చక్కగా ప్రారంభిస్తారో, జ్ఞానాగ్నిలో కర్మలని కాల్చివేసిన అతన్ని వివేకి అని విద్వాంసులు అంటారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యవిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలంలో సంఘాన్ని వదిలి నిత్యతృప్తుడివై దేని మీద ఆధారపడిన వాడే, కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏ కర్మని చేయని వాడే అవుతాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేక మనశ్శరీరాలని నిగ్రహించి అన్నిటి యందు పరిగ్రహ భావాన్ని వదిలి కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్ని పొందడు. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతృప్తుడై, ద్వంద్వాలకు అతీతుడై, మాశ్చర్యం లేకుండా ఫలం లభించినప్పుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసిన బద్ధుడు కాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాశ్చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సంఘభావం పోయి ముక్తుడై జ్ఞానంలో నిలిచిన మనస్సుతో యజ్ఞం కోసం ఆచరించే వాని కర్మ
పూర్తిగా నశిస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించే వానికి బ్రహ్మమే సృక్సువాలు, బ్రహ్మమే హవిస్సు. బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత అర్పించబడుతుంది. అతనిచే అందుకోబడవలసిన గమ్యం కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ యజ్ఞాన్ని చక్కగా చేస్తారు. మరికొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని తనలోని జీవభావాన్ని తానే అర్పిస్తారు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. స్తోత్రం మొదలైన ఇంద్రియాలని కొందరు నిగ్రహం అనే అగ్నిలో వేస్తారు. మరికొందరు ఇంద్రియాలు అనే అగ్నిలో శబ్దాది విషయాన్ని డేల్చుతారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ కర్మలన్నిటినీ జ్ఞానంతో వెలిగింపబడిన మనస్సంయమాన్ని అగ్నిలో వేల్చుతారు. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య తపోయోగ స్వాధ్యాయన జ్ఞాన యజ్ఞాలుగా కలిగి ఉన్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుత్వా ప్రాణాయామ పరాయణాః. అలాగే ప్రాణాయామ పరాయణులైన మరికొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి అపానానికి ప్రాణాన్ని, ప్రాణానికి అపానాన్ని ఆహుతులుగా అర్పిస్తారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాలను ప్రాణానికి ఆహుతులుగా అర్పిస్తారు. వీరందరూ యజ్ఞాలను ఎరిగిన వారే. యజ్ఞం వల్ల కల్మషాలని హరింపజేసుకుంటారు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. అర్జున, యజ్ఞంలో సమర్పించగా మిగిలిన ఆహారము అమృతము. దానిని స్వీకరించిన వారు సనాతన బ్రహ్మంను చేరుకుంటారు. యజ్ఞం చేయని వానికి ఈ లోకమే లేదు, పరలోకం ఎక్కడ. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రాహ్మణో ముఖే కర్మచాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరింపబడి ఉన్నాయి. అవి అన్నీ కర్మల వల్ల జనిస్తాయని తెలుసుకో. ఇలా తెలుసుకుంటే విముక్తులు అవుతావు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, పరంతప, ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది. అన్ని రకాల కర్మలు జ్ఞానంలో లీనమవుతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. జ్ఞానాన్ని ఆత్మసమర్పణ భావం, సేవ, పరిప్రశ్నించడం ద్వారా తెలుసుకో. జ్ఞానులు తత్వవేత్తలు అయిన వారు నీకు ఉపదేశిస్తారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అర్జున, దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో, దేని చేత అశేషమైన జీవరాశుల్ని
నీలోనూ నాలోనూ చూడగలుగుతావో ఆ జ్ఞానాన్ని పొందు. అపి చేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుచినం సంతరిష్యసి. పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడైనా పాపాన్నంతటిని జ్ఞానమనే పడవలో దాటగలడు. యథేతాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, జ్వలించే అగ్ని కట్టెల్ని కాల్చివేసినట్లుగా జ్ఞానాగ్ని అన్ని కర్మలని కాల్చివేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే యస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానంలాగా పవిత్రమైనది ఇంకోటి లేదు. యోగ సంసిద్ధి పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధతో కూడి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు. జ్ఞానానుభవాన్ని పొందిన త్వరలోనే పరమమైన శాంతిని పొందుతాడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడు. సంశయంలో పడ్డవానికి ఈ లోకము లేదు, పరలోకము లేదు, సుఖం కూడా లేదు. యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్జున, యోగం వల్ల కర్మలని వదిల్చుకుని జ్ఞానం ద్వారా సంశయాలని నివృత్తి చేసుకున్న ఆత్మనిష్ఠుని కర్మలు బంధించలేవు. తస్మాదజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వేనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అందుచేత అజ్ఞానం వల్ల జనించిన నీ హృదయంలోని ఉన్న సంశయాలని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి యోగాన్ని అవలంబించు. అర్జున, లేచి నిలబడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసి యోగో నామ చతుర్థోధ్యాయః సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.